పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలని బజరంగ్ దళ్ నాయకులు అన్నారు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ట్రెస్మా ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర టెంపుల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీర మరణం పొందిన జవాన్లకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని ట్రెస్మా నాయకులు తెలిపారు. ప్రేమికుల రోజు పేరుతో హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ చేస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జై కిసాన్ अमर रहे जवान अमर रहे माता की जोहार जोहार बिड्डक मृदा कादु यासे मागिपोदु बिड्डक मृदा काद माता की जय वंद कोट्ट सैनिकुल्लो वंदे मातरम वंद कोट्ट सैनिकुल्लो वंदे मातरम భరత బిడ్డలో భగత్ సింగ్ 2019లో మన భారత జవాన్లు వెళ్తున్నటువంటి వాహనం పైన నేషనల్ హైవే పైన పిరికి పందలైనటువంటి ఆ టెర్రరిస్టులు దొంగచాటుగా దాడి చేసి మన యొక్క జవాన్లని పొట్టన పెట్టుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా ఈ యొక్క తీవ్రవాదులకు వ్యతిరేకంగా మరియు ఆ రోజు వీరమరణం పొందినటువంటి మన జవాన్లకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు సిద్దిపేటలో ట్రెస్మా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సిద్దిపేట టౌన్ ఆధ్వర్యంలో ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరుగుతుంది. ఆ రోజు మరణించినటువంటి వీర జవాన్లందరికీ శాంతి చేకూరాలని వారికి స్వర్గప్రాప్తి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టెర్రరిస్టులని ఎప్పటికప్పుడు పసిగడుతూ టెర్రరిస్టుల యొక్క చర్యలని తిప్పికొట్టాలని భారత ప్రభుత్వం అనుక్షణం ఈ విషయంలో చొరవ తీసుకొని చాలా జాగ్రత్తగా దేశాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో 40 మంది పైగా వీర మరణం పొందిన వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు వీర జవాన్లకు నివాళులు అర్పించాలి. అది కాకుండా సోయి లేకుండా ఈ భారతదేశంలో పుట్టి కూడా ఒక్కొక్క నా కొడుకులు ఎవరు కూడా భారతదేశం పాట పాడతలేరు. ముఖ్యంగా మేము తెలియజేసేది అంటే 40 మంది పైగా చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఎంత ఉండాలి, ఇక్కడికి రావాల్సిన భారతీయులు, మేము భారతీయులు ఏమన్నా సెక్యులర్ దేశం అంటారు. ఈ భారతదేశంలో పుట్టుంటే మాత్రం ప్రతి ఇంటికి ఒక్కడు వెళ్ళి జవాన్లకు నివాళులు అర్పించాలని చెప్పి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ దేశంలో పుట్టి ఎవడో వ్యాలంటైన్స్ వాడిని ప్రేమికుల రోజుగా ముందుకు తీసుకెళ్ళి వ్యాలంటైన్స్ అంటే ఎక్కడ పుట్టాడండి అడుగుతున్నాము. ఈ దేశంలో వ్యాలంటైన్స్ ఎవడు వాడిని వ్యాలంటైన్ పుట్టినరోజు జరుపుకొని ప్రేమికుల రోజు అని చెప్పి అమ్మాయిలను లవ్ జిహాద్కు తరలిస్తూ ఉన్నారు. ఇది పునరావృతం అయితే బజరంగ్ దళ్ ఊకోదు. బజరంగ్ దళ్ మైదానంలో దిగితే మాత్రం మా సత్తా ఏందో చూపుతామని చెప్పి ఈ సందర్భంగా వీర జవాన్లకు మరోసారి నివాళులర్పిస్తూ జోహార్ వీర జవాన్లారా.